పెద్ద పండగ అంటేనే సంక్రాంతి. మరి సంక్రాంతి అంటే ఆంధ్ర సైడ్ చాలా చేసుకుంటారు. మేము బెంగుళూరులో నాకు తోచినట్లు చేస్తూనే ఉంటాను. ప్రతి ఇయర్ కూడా మీరు చూస్తూనే ఉన్నారు కదా! యూట్యూబ్‌లో నా ముగ్గు చూసి భయపడబాకండే. ఏదో వచ్చినట్లు వేశాను. మొత్తానికి ఇవే అనమాట సంక్రాంతి రోజు ఇంట్లో ప్రిపేర్ చేసినవి. పిండి వంటలు మీరు ఆల్రెడీ షార్ట్ వీడియో చూసే ఉంటారు కదా! సో, అలాగా మొత్తానికి ఇవన్నీ కూడా దేవుడి దగ్గర వేసి విస్తరి భోజనం అనేది పెట్టేస్తామనమాట. అలా నాకు అలవాటు. అలాగే ప్రతి పండగ రోజు కూడా హస్బెండ్ చేత నేను కొబ్బరికాయ కొట్టిస్తాను. అలా ఇంటి యజమాని అనేది కొడితే ఇంట్లో అందరికీ ఫలితం ఉంటుందని అంటారండి. ఇక ఆయన కొట్టేసి హారతి ఇచ్చిన తర్వాత నేను కూడా ఇక్కడ హారతి అయితే ఇచ్చేస్తూ ఉన్నాననమాట. సో, మా వాడైతే ఫోన్‌లో లీనమైపోయాడు. రారా అంటే రాలేదనమాట. ఇక ఎందుకులే అని చెప్పి నేనే వాడి దగ్గరికెళ్ళి హారతి అనేది ఇచ్చేసి కొంచెం తలుపు అనేది కొంచెం ఓపెన్‌లో పెట్టి మేము బయటికెళ్ళిపోతామనమాట. అదొక నమ్మకం. సో, ఇంట్లో అలా వచ్చి తిని వెళ్తారు అనేసి దేవతలు. సో, అలా బయటికెళ్ళాం కదా! ఖాళీగా ఎందుకని ఫోటోలు కొన్ని తీసుకున్నాం. ఇంక ఇంటికొచ్చాక విస్తరి భోజనం అయితే చేసేసామనమాట. వీడియో మా వాడు తీశాడు. అందుకే అలా వచ్చింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్లీజ్ కొత్త వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్